హాయ్ అండి, ఎలాగున్నారండి? అందరూ అండి బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకొని 3 చెంచాల కారం, 1 చెంచాడు పసుపు వేసాను. తగినంత సాల్ట్, ఒక నిమ్మకాయ వేసుకున్నామండి. ఒక నిమ్మకాయ, 2 నిమ్మకాయ పేర్లు పిండుకున్నాము. ఇందులోకి పిండేసుకొని చేతితోటి మనం బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా కారం, పసుపు, ఉప్పు పట్టేలాగా బాగా మనం కలుపుకోవాలి చేతితోటి. నిమ్మకాయ రసం పిండేసుకుని చేతితోటి కారం బాగా కలిపేసుకోవాలి ముక్కలు పట్టేలాగా. కొంచెం నూనె వేసుకోవాలండి, అంటే మనకు బాగా ఏగుతాయి వేపేటప్పుడు. బాగా చేతితో కలిపేసుకోవాలా మసాలా. ఇలా చేతితో బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కగా పెట్టుకోవాలండి. ఈ మసాలా బాగా నానితే అప్పుడు నూనెలో మనకు బాగా ఎగుతుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టి సరిపడినంత నూనె పోసుకోవాలండి. నూనె వేడెక్కాక లైట్గా ఒక ముక్క నూనెలో వేసుకొని వేపుకోవాలి. అలా చీపెత్తినట్టుగా ఒకటి జాయిగా వేసుకోవాలండి. నూనెలో వేసుకొని గట్టితో జాయిగా కలపాలి. బాగా కలిపి వేగాక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. ఇలా వస్తాయి వేగిన తర్వాత. ఉన్నాయన్నీ కూడా ఇలాగే వేపేసుకోవాలి. మొత్తం అన్నీ వేపేసుకొని ప్లేట్లో తీసుకొని. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేయండి.